శుభోదయం పిల్లలు. శుభోదయం మేడం. అందరూ బాగున్నారా? yes మేడం. మీరు బాగున్నారా మేడం? నేను చాలా బాగున్నాను. మరైతే ఈ రోజు మనం ఒక చక్కని పద్యం నేర్చుకుందామా? yes మేడం. ఎలాంటి ఊర్లో మనం నివసిస్తే మనకు అంత మంచిగా ఉంటుంది అనే విధానాన్ని మన కవి బద్యన గారు చాలా చక్కగా ఒక పద్యం ద్వారా వివరించడం జరిగింది. ఆ పద్యాన్ని నేను మీకు ఈ రోజు నేర్పిస్తాను. నేర్చుకుంటారా? yes మేడం. ఓకే. అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగక పారు ఏరును విజుడెన్ చొప్పడిన ఊరు నుండుము చొప్పడకున్నట్టి ఊరు చొరకుము సుమతి. బాగుందా? yes మేడం. మళ్ళీ ఒకసారి పాడదామా? yes మేడం. అందరూ కలిసి పాడదామా? yes మేడం. ఓకే, పాడండి. అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగక పారు ఏరును విజుడెన్ చొప్పడిన ఊరు నుండుము చొప్పడకున్నట్టి ఊరు చొరకుము సుమతి. మీ పద్యం బాగుంది. ఏమంటే మనం ఎప్పుడు కానీ అవసరానికి అప్పిచ్చే వాళ్ళు, నెక్స్ట్ ఏదైనా జబ్బు చేసినప్పుడు వైద్యం చేసే వాళ్ళు